తాజా అంశాన్ని చూస్తున్నాం. పెద్ద దస్తగిరి హత్య కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కడప చిన్నచౌక్ పిఎస్లో నిత్యానంద్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, నిత్యానంద్ రెడ్డి విచారణ వివరాలేంటి? వెంకటేష్, ఇవాళ రెండో రోజు పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి నిత్యానంద రెడ్డి నిన్న మధ్యాహ్నం చిన్నచౌక్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు విచారించారు. అయితే ఈ విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు నిత్యానంద రెడ్డి నుంచి రాబట్టాలని చెప్పి పోలీసులు భావించారు. అయితే ఏ ప్రశ్న అడిగినా కూడా నిత్యానంద రెడ్డి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అనే 2 మాటలు చెప్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, లేదంటే గుర్తు లేదు, ఇట్లాంటి మాటలు చెప్తున్నట్లుగా పోలీసుల ద్వారా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నిత్యానంద రెడ్డి ఇవాళ కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ లోనే నిత్యానంద రెడ్డిని విచారిస్తున్నారు. ఇది ఇవాళ రెండో రోజు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి నిత్యానంద రెడ్డిని విచారిస్తున్నారు. సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగుతుంది. అయితే ఇవాళ కూడా అదే పరిస్థితి ఉండొచ్చని చెప్పి భావిస్తున్నారు. అయితే ఎవరన్నా నిత్యానంద రెడ్డి న్యాయ సలహాదారులు గాని, న్యాయవాదులు గాని ఈ విధంగా చెప్పమని చెప్పారా, లేకపోతే నిత్యానంద రెడ్డి చెప్పారా అనేది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే నిత్యానంద రెడ్డి విచారణ కొనసాగుతుంది. ఏది అడిగినా కూడా ఈ హత్య కేసుకు సంబంధించి నాకు తెలియదు, నాకు సంబంధం లేదు అనే సమాధానాలే వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఇవాళ సాయంత్రం వరకు విచారణ కొనసాగుతుంది. రేపు మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే 24 గంటలు 48 గంటలు కస్టడీ కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు కూడా విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తానికైతే ఇవాళ కూడా రెండో రోజు నిత్యానంద రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ధన్యవాదాలు శ్యామ్.